నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం రోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో మీకు తెలుసా? ఈరోజు ఇదే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. భారతదేశంలో చాలామంది ఏఐని డాక్టర్గా భావిస్తూ తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఈ విషయం గురించి మీకు అవగాహన కల్పించడానికే ఈ స్టోరీ. దాన్ని పూర్తిగా చూసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. చాట్ బాట్ల నుండి వాయిస్ అసిస్టెంట్ వరకు ఏఐ మనకు చాలా విషయాల్లో సహాయం చేస్తుంది. కానీ ఆరోగ్య సమస్యల గురించి సలహాలు తీసుకోవడానికి ఏఐని ఉపయోగించడం చాలా ప్రమాదకరం. భారతదేశంలో చాలామంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ని సంప్రదించడానికి బదులు ఏఐ చాట్ బాట్లను లేదా ఇంటర్నెట్ సమాచారాన్ని నమ్ముతున్నారు. తలనొప్పి, జ్వరం లేదా ఇతర లక్షణాల గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఏఐ సూచనల ప్రకారం మందులు వాడుతున్నారు. కానీ ఈ నిర్ణయం చాలా సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఛాతీలో నొప్పి గురించి ఏఐ చాట్బాట్ని అడిగితే అది గ్యాస్ ప్రాబ్లం లేదా సాధారణ ఒత్తిడి అని చెప్పవచ్చు. కానీ వాస్తవానికి అది గుండె సంబంధిత సమస్య కావచ్చు. ఏఐకి శరీరాన్ని పరీక్షించే సామర్థ్యం లేదు. రోగి పూర్తి వైద్య చరిత్ర తెలియకుండా లక్షణాలను సరిగ్గా విశ్లేషించే సామర్థ్యం కూడా ఉండదు. ఒక డాక్టర్ లాంటి అనుభవం, నైపుణ్యం ఏఐకి ఉండవు. దీనివల్ల తప్పుడు సలహాలను నమ్మి చాలామంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నారు, లేదా కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఫ్రెండ్స్, ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో ఏఐని వైద్య సలహాల కోసం ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట ప్రజలు ఇంటర్నెట్ని ఆశ్రయిస్తున్నారు. కానీ ఏఐ సలహాలు తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు తప్పుడు మందులు వాడి తమ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటున్నారు. మరికొందరు తీవ్రమైన లక్షణాలను తేలిగ్గా తీసుకొని సకాలంలో చికిత్స పొందకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏఐని పూర్తిగా నివారించాలా? కానే కాదు. ఏఐ ఒక అద్భుతమైన సాధనం. ఇది సమాచారాన్ని అందించడానికి, అవగాహన కల్పించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఆరోగ్య చిట్కాలు, ఫిట్నెస్ సలహాలు లేదా ఆహార నియమాల గురించి తెలుసుకోవడానికి ఏఐ సహాయపడవచ్చు. కానీ రోగ నిర్ధారణ లేదా చికిత్స కోసం ఏఐని ఆశ్రయించడం మాత్రం చాలా ప్రమాదకరం. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే రోగి లక్షణాలను సరిగ్గా విశ్లేషించి సరైన చికిత్సను సూచించగలరు. ముందుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఏఐ లేదా ఇంటర్నెట్ సలహాలను నమ్మకుండా సమీపంలోని డాక్టర్ను లేదా ఆసుపత్రిని సంప్రదించండి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను లేదా టెలిమెడిసిన్ సేవలను ఉపయోగించండి. రెండవది, ఏఐ సలహాలను సమాచారం కోసం మాత్రం ఉపయోగించండి, చికిత్స కోసం కాదు. మూడవది, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ విషయంలో అవగాహన కల్పించండి. చాలామంది పొరపాటు చేస్తున్నారని, అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియజేయండి. ఆఖరిగా ఒక్క మాట, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఏ ఒక సాధనం, కానీ అది డాక్టర్ అయితే కాదు. సరైన వైద్య సలహా కోసం ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించండి. ఈ విషయాన్ని మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్గా పెట్టండి.